అన్న కేటీఆర్పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్పై ఓ రేంజ్లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని అంటే వద్దని చెప్పానన్నారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమని అడిగినందుకు తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తోందన్నారు కవిత. కేటీఆర్పై వాయిస్ పెంచారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ట్వీట్లకే పరిమితమైతే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్వీట్ చేసి ఊరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే నేతకు నోటీసు ఇస్తే హంగామా చేశారన్నారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, ముందొకటి వెనక మరొకటి మాట్లాడనని అన్నారు. పార్టీ వేదికలపై మాట్లాడమంటున్నారు కానీ పార్టీ ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. అందుకే బయట మాట్లాడాల్సి వచ్చిందన్నారు. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కవిత. బనకచెర్ల ప్రాజెక్టుతో భవిష్యత్తులో తెలంగాణకు చాలా నష్టమని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్లో ఉండి తనకు నీతులు చెప్పేవాళ్లు ఈ ప్రాజెక్టుపై ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరూరా నిరసనలు చేయాలని, కానీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఆ పని చేయడం లేదని అన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ వద్దకు వెళ్లి పార్టీకి రాజీనామా చేస్తానన్నారని, కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు కవిత. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడానని, లీకు వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లాగా నాపై దాడి చేస్తున్నారని అన్నారు కవిత. తాను కాంగ్రెస్తో మాట్లాడింది 2013లోనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ మాట్లాడలేదన్నారు కవిత. బీఆర్ఎస్లో ఒకే ఒక్క నాయకుడు ఉన్నారని, ఆయనే కేసీఆర్ అని అన్నారు. నాకు ఇంకెవరూ నాయకులు లేరని చెప్పారు ఆమె. అంతేకాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా ట్వీట్లకు పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్ను ఉద్దేశించి. కొత్త పార్టీలు ఎందుకు, ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుందన్నారు కవిత. 100% బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తానుంటే అది సాగనివ్వనని, అందుకే తనను కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారన్నారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా తప్పించి ఇంకెవరి నాయకత్వంలో పనిచేయనని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ను నడిపించేంత సత్తా మీకుందా అని ప్రశ్నించారు ఆవిడ. కేసీఆర్ను ఎప్పుడు కలిసేది చెప్పలేనని, దీనికి డెడ్లైన్ ఏమీ లేదని అన్నారు కవిత. కవిత కామెంట్స్తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్ ప్రజలకేం చేస్తాడని ప్రశ్నించారు. ట్విట్టర్లో కాదు, జనాల్లోకి రావాలంటూ కేటీఆర్కు కవిత చెప్పిందన్నారు. కవిత గారి కామెంట్స్తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేటతెల్లమైంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100% నిజమైందన్న మాట సందర్భంగా చెబుతూ, కవిత గారి కామెంట్స్తో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయాలన్న ప్రతిపాదన గురించి కవిత చేసిన కామెంట్లపై ఎంపీ ఈటల స్పందించారు. అవన్నీ గాలి వార్తలని, గాలి వార్తలకు స్పందించనని అన్నారు. తెలిస్తే చెబుతా గానీ తెలియకుండా ఏం చెప్పాలన్నారు. తాను జిమ్మేదారున్న రాజకీయ నాయకుడిని, వాస్తవం ఉంటే మాట్లాడతా గానీ లేకుంటే మాట్లాడనన్నారు ఈటల. గాలి వార్తల గురించి తెలిస్తే చెప్తా. ఇప్పుడు నేను జిమ్మేదారి కల్లా రాజకీయ నాయకుడిని. నీకు తెలుసు, 25 ఏళ్ళుగా నేను
ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదో మాట్లాడదు. కాబట్టి గాలి వార్తల గురించి స్పందించే అక్కడ నాకు లేదు. అంటే గాలి వార్తల గురించి నేను చెప్తాను, నాకేం తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను కవిత కామెంట్స్ గురించి తాను చూడలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తాను నియోజకవర్గం నుంచి వస్తున్నానని, కవిత విషయంలో పార్టీ తప్పకుండా స్పందిస్తుందని అన్నారు. నేను చూడలేదు, చూస్తాను. నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను, డెఫినెట్గా పార్టీ స్పందిస్తుంది. లేదు నేను చూడలేదు, చూస్తాను. నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను, డెఫినెట్గా పార్టీ స్పందిస్తుంది. లేదు థ్యాంక్ యూ. నేను చూడలేదు, చూస్తాను. నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను, డెఫినెట్గా పార్టీ స్పందిస్తుంది. లేదు నేను చూడలేదు, చూస్తాను. నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను, డెఫినెట్గా పార్టీ స్పందిస్తుంది. లేదు థ్యాంక్ యూ. కవితపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరు చూసుకోవాలన్నారు. తమ పార్టీ సేఫ్గానే ఉందని చెప్పారు. కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇది పొరపాటు. మీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి. మా పార్టీ వీఆర్ కంఫర్టబుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. కవిత గారి కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇది పొరపాటు. మీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి. మా పార్టీ వీఆర్ కంఫర్టబుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. తాము మొదటి నుంచి చెబుతున్నదే కవిత ఇవాళ చెప్పారన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్. లిక్కర్ కేసు కోసం తెలంగాణను బీఆర్ఎస్ బీజేపీకి తాకట్టు పెట్టిందన్నారు. కాంగ్రెస్కు కవిత అవసరం లేదన్నారు. 10 ఏళ్ల దెయ్యాల దోపిడీపై కవిత విచారణ కోరాలన్నారు. ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒకటే అని అర్థమైందన్నారు. ఆస్తి తగాదాలను కూడా రాజకీయం చేసుకుంటున్నారన్నారు. కవిత గారు చెప్పడం జరిగింది, అది కొత్తగా ఏంది చెప్పేది నాకు అర్థం కాలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్లోనే మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ అంతా సపోర్ట్ చేసినానికే బీజేపీ వాళ్ళు ఎంపీగా గెలిచినారు. అది అందరికి తెలుసు, దాని గురించి కొత్తగా అనేది ఏం లేదు. ఈరోజు రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిపోయినాయి అంటే, ఒక కూతురు తండ్రి పైన అసలు కవిత అంటే ఎవరు, కేసీఆర్ లేనిదే కవిత కానీ కేటీఆర్ కానీ ఉండగలుగుతారా, రాజకీయాల్లో వాళ్ళు గెలవగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే, ఆస్తులు కూడా ఉంటే అది రాజకీయాలుగా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తీసుకొచ్చి కొంత తండ్రి పైనే కేసీఆర్ పైనే కొట్లాడుతుందంటే. కాళేశ్వరం కమిషన్ విచారణ కేసీఆర్ వెళ్తారన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కడిగిన ముత్యంలా వస్తారన్నారు. ఎమ్మెల్సీ కవిత గురించి స్పందించిన మల్లారెడ్డి అందరూ కేసీఆర్తోనే ఉంటారన్నారు. కవిత పార్టీ మారదని, బీఆర్ఎస్లోనే ఉంటుందని అన్నారు. మా కేసీఆర్ తోటే ఉంటారు, అందరు కేసీఆర్ ఎంబడి నడుస్తారు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏది మారది, ఆమె ఎక్కడ మారది. కేసీఆర్ బిడ్డ, ఆమె పులి బిడ్డ, పులి టైగర్ బిడ్డ, పులి. కమిషన్ నోటీసులు ఇవ్వని, ఏ నోటీసులు ఇచ్చినా కేసీఆర్ ఎదుర్కొంటాడు. కేసీఆర్ అన్ని కమిషన్లకు పోతాడు. మా కేసీఆర్ తోటే ఉంటారు, అందరు కేసీఆర్ ఎంబడి నడుస్తారు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కవిత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడింది నిజమే అనిపిస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ సింగ్. పెద్ద ప్యాకేజ్ దొరికితే బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్లో కలిసిపోతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ అభ్యర్థి ఎక్కడి నుంచి నిలబడాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నారు రాజేష్ సింగ్. గతంలోనూ ఇలా జరగడంతోనే బీజేపీ నష్టపోయిందన్నారు రాజేష్ సింగ్. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడో రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు రాలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కైపోవడంతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు రాజేష్ సింగ్. ప్రతి బీజేపీ కార్యకర్తకి ఈ విషయం తెలిసినా ఎవరూ బయటకు చెప్పరన్నారు.
చెబితే సస్పెండ్ అయిపోతారని ఆరోపించారు. అందుకే బీజేపీలోని పలువురు నేతలు కార్యకర్తలు నోరు మూసుకుని ఉంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.